అంతా చూసావు కదా, నువ్వు కొంచెం ఆలోచించి చూడు. ఇలాంటి వాడితో నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు చెప్పు. ఉం? నీ మొగుడు వల్ల ఆ డబ్బులు అస్సలు తిరిగి ఇవ్వలేడని నాకు బాగా తెలుసు. ఈరోజు నేను ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్ళేది కేవలం నీ కోసం మాత్రమే. నీకు వాడు ఒక ముద్దైనా సరిగ్గా ఇచ్చాడా? ఉం? చందనపు వాసన వస్తుంది నీ పైన. ఈ అప్పు తీరడానికి నేనొక దారి చెప్పనా? ఈ అందాన్ని నేను కొంచెం అనుభవించుకుంటానే. నీ మొగుడిని వదిలేసి నాతో పాటు మాత్రమే ఉండమని నేను చెప్పట్లేదు, అర్థమైందా? నేను వచ్చినప్పుడల్లా నీ మనసు తలుపులు నా కోసం తెరిచి పెట్టాలి. దీనికి నువ్వు ఒప్పుకున్నావంటే వాడు అప్పు మొత్తం తీరిపోతుంది. నిన్ను మహారాణిలాగా చివరి వరకు చూసుకోవడం నా బాధ్యత. నువ్వు ఒప్పుకోలేదంటే ఒక వారంలో డబ్బులు నాకు కావాలి. అయితే మీకు ఉంచుకున్న రాణిలా నేను జీవించలేను. మీ డబ్బులు ఎలాగైనా మేము ఇచ్చేస్తాం. ఇంకొంచెం సేపు ఇక్కడుంటే నేనేంటో మీకు తెలుస్తుంది. క్షమించమ్మా నన్ను. ఒక్కసారి నా నీ పెదాల రుచి నేను టేస్ట్ చేయలేదంటే నా జీవితమే అర్థం లేనిదైపోతుంది. వస్తానమ్మా. రేయ్, నేను ఫోన్ చేస్తాను, కాల్ అటెండ్ చేయాలి. కాస్త మాట్లాడాల్సి ఉంది. అప్పులోంచి ఎలా బయటపడాలన్న మార్గాన్ని కూడా నేనే ఏర్పాటు చేసి ఇస్తాను నీకు. అర్థమైందా? ఏమైందప్పు? ఎందుకు ఏడుస్తున్నావు? వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఏ లేదు, మన పరిస్థితిని తలచి ఏడ్చాను. ఒక విషయం అడగనా? ఒక వారంలో అతను డబ్బులు ఇచ్చేయగలవా? అప్పు ఒక వారంలో ఎలా అప్పు?
నాకు అసలు ఏమైంది? ఆయన అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకని అరవకుండా ఉన్నాను? ఆయన నాకు వెల కట్టారు. నా శరీరానికి, నా మనసుకు, నా కలలకు. ఆయనకి ఎంత ధైర్యం! అది నా భర్త ఒక తలుపు వెనకాలన్నా తెలిసినా కూడా బెదిరిపోయిన రాజు రాజసభ్యుల ముందు సేనాధిపతి కృపాలన్ లేచి నిలబడి ఇలా అన్నాడు: మహారాజు గారు వర్ధిల్లాలి. మీ శపథాన్ని నేనొప్పుకుంటున్నాను. రజపుత్రుల రక్త గుణమంటే ఏమిటని తనకి తెలియజేయడానికి రాజసభలో నిలబడి ధైర్యంగా మాట్లాడిన తనకి ఒక గుణపాఠం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు కూడా శృంగారంలో నన్ను చూసి భయపడే విషయాన్ని సంతోషంగా చెబుతున్నాను. తనని నాతో పంపించడానికి ఆజ్ఞాపించండని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెంటనే మహారాజా ఆజ్ఞాపించాడు. రాత్రి తన అంతఃపురంలో నగ్నంగా మందాకిని పడుకునుండింది.